ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా నడుస్తోంది. అన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు రోడ్డెక్కుతున్నాయి. అయితే పలు చోట్ల పేలుతూ ఇవి ప్రజల్ని భయపెట్టిస్తున్నాయి. కంపెనీలు సేఫ్టీ ఫీచర్స్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఆ భయాందోళన కొనసాగుతూనే ఉంది. ఇక ఎండాకాలంలో ఎప్పుడు పేలుతుందో అని, వానాకాలంలో ఎక్కడ పాడైపోతాయో అని యజమానులు ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే కొన్ని జాగ్రత్తలతో ఈవీలు హ్యాపీగా వినియోగించుకోవచ్చు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీని గుండెకాయ. గట్టిగా ఎండ కొట్టినా, వాన కొట్టినా ఇవి దెబ్బతింటాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించేవారు ఆందోళన చెందుతూ ఉంటారు. బండ్లు ఎక్కడ పేలిపోతాయో అని భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాహనాలు ఛార్జింగ్ చేస్తున్న సమయంలో బ్యాటరీలు వేడెక్కటం వల్ల ఇవి అగ్ని ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈవీ వాహనాలు సేఫ్ గా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఎలక్ట్రిక్ వాహనం వేడికి గురి కాకుండా నీడలో పార్క్ చేయాలి. బ్యాటరీలకు నష్టం కలగకుండా ఒరిజినల్ ఛార్జర్ ని మాత్రమే ఉపయోగించాలి. బ్యాటరీ కూల్ అయిన తర్వాతనే ఛార్జింగ్ పెట్టాలి. వేసవిలో ఇంజిన్, టైర్లు త్వరగా వేడెక్కుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో టైర్లు పేలిపోయి ప్రాణ నష్టం వాటిల్లొచ్చని టైర్ ప్రెషర్ ని చెక్ చేసుకుంటూ ఉండాలని నిపుణులు చెప్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్ని 20% నుంచి 80% వరకు మాత్రమే ఛార్జింగ్ చేయాలని చెప్తున్నారు. మొబైల్ ఫోన్ల మాదిరిగా వాటిని ఎక్కువసేపు ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ వేడెక్కుతుందని అంటున్నారు. అంతేకాకుండా ఎక్కువ దూరం ప్రయాణించకుండా ఉంటే బెటర్ అని చెప్తున్నారు. ఇంకా వర్షాకాలంలో నీళ్ల వల్ల బ్యాటరీ దెబ్బతింటుంది. వానాకాలంలో బ్యాటరీ కంపార్ట్మెంట్ దగ్గర తుప్పు లేదా తేమ ఉండకుండా చూసుకోవాలి. బ్యాటరీ దగ్గర పగుళ్లు, బ్రేక్ అయినట్లు కనిపిస్తే వెంటనే సర్వీసింగ్ చేయించాలి. ఎలక్ట్రిక్ కేబుల్స్ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడంతో పాటు వాన పడుతుంటే ఛార్జింగ్ చేయకూడదు. వాహనానికి వచ్చిన కనెక్టర్లనే కాకుండా ఇతర ఎక్స్టెన్షన్లను వాడితే అవి వేడై పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆపే చోటు, ఛార్జింగ్ పెట్టుకునే చోట నీడ, తడి ఉందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. తడి ఉండకుండా చూసుకోవాలి. ఇక చలికాలంలో ఈవీల పనితీరు సాధారణం కంటే 20-30% తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. చలికాలంలో వాహనాలకు అవసరమైన వేడి కోసం బ్యాటరీ నుంచే ఎక్కువ శక్తిని తీసుకోవాల్సి వస్తుంది. దీంతో సాధారణ సమయంలో కంటే శీతాకాలంలో బ్యాటరీ వినియోగం పెరుగుతుంది. మరోవైపు చలిలో రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ అంత ప్రభావవంతంగా పనిచేయదు. అయితే చలికాలంలో వీలైనంత వరకు ఈవీలను బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేయొద్దు. ఇండోర్ లో పార్క్ చేయటం వల్ల వాటిపై చలి ప్రభావం కొంతమేర తగ్గుతుంది. బ్యాటరీ చల్లగా ఉంటే ఎక్కువ టైం అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాటరీ వేడిగా ఉన్నప్పుడే ఛార్జింగ్ పెట్టడం మేలు అని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలతో మీ ఈవీ రైడ్స్ ని సేఫ్ రైడ్స్ గా మార్చుకోవచ్చు.